నగరంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అధికార ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ప్రభుత్వ భూములన్నీ మాయమైపోతున్నాయి. అక్రమ నిర్మాణాలకి సహకరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రభుత్వ భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇలా దక్కించుకున్న ప్రభుత్వ భూముల్లో వాసవి కన్స్ట్రక్షన్స్ దర్జాగా నిర్మాణాలు చేపడుతోంది. ప్రభుత్వ పెద్దల సహకారంతో సిరీస్ కంపెనీ భూముల్ని ఆక్రమించింది. ధరణి రికార్డుల్లో ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉన్న 14 ఎకరాల్లో ఆనంద నిలయం పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. మరి ప్రభుత్వ భూముల్లో వాసవి గ్రూప్ అపార్ట్మెంట్ల నిర్మాణం ఎలా జరుగుతోంది? అసలు ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? వాసవి భూ అక్రమాలపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ ఎల్బీనగర్లో ప్రభుత్వ భూములన్నీ మాయమైపోతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో వాసవి కన్స్ట్రక్షన్ దర్జాగా సర్కార్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చుంటే ఏమి అన్న చందంగా అధికారులు అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. సెస్సెల పహాణి, కాస్రా పహాణి రికార్డులో సైతం అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహదూర్గూడ గ్రామ సర్వే నెంబర్ 49/13కు సంబంధించిన సెస్సెల పహాణి రికార్డులు మాయమయ్యాయంటూ ఏకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి వాసవి గ్రూప్ ఎన్ఓసీ తెచ్చుకుందంటే తెర వెనుక ప్రభుత్వ పెద్దల మంత్రాంగం ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు మోసమంతా బయటపడింది. ఈ భూమికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకున్నా అడ్డదారుల్లో ప్రభుత్వ పెద్దలే వాసవి గ్రూప్కు అక్రమంగా కట్టబెట్టారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధి వాసవి ఆనంద నిలయం పేరుతో చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు ఎలా కేటాయించారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీశారు. అయినా నిర్మాణ పనులు మాత్రం చకచకా జరుగుతూనే ఉన్నాయి. ఎల్బీనగర్లో అక్రమ నిర్మాణాలను చేపడుతున్న భూములను ఒకప్పుడు సిరీస్ ఫార్మా కంపెనీకి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. అప్పటి బహదూర్గూడ, ప్రస్తుత ఎల్బీనగర్లో సిరీస్ ఫార్మా కంపెనీకి సర్వే నెంబర్ 49/13లో మొత్తం 14 ఎకరాల 31 గుంటల భూమిని ఆనాటి ప్రభుత్వం కేటాయించింది. అయితే సిరీస్ ఫార్మా కంపెనీ చుట్టూ నివాస ప్రాంతాలు పెరగడంతో పాటు పెరిగిన కాలుష్యం వల్ల కంపెనీ వేరే చోటుకు తరలించారు. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ మండలం బహదూర్గూడ గ్రామ పరిధిలో సిరీస్ కంపెనీకి కేటాయించిన భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. కానీ ప్రభుత్వం ఈ భూమిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో 2005 నుంచి ఈ భూములను దక్కించుకునేందుకు సిరీస్ కంపెనీ యాజమాన్యం, ఇతర కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేశాయి. కానీ 16 సంవత్సరాల తర్వాత 2021లో సిరీస్ కంపెనీ భూములపై అన్ని రకాల ప్రొసీడింగ్స్ పూర్తయ్యాయి. శ్రీ వైష్ణవ్ ప్రాజెక్ట్స్ కంపెనీపై 2 రిజిస్ట్రేషన్స్ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే శ్రీ వైష్ణవ్ ప్రాజెక్ట్స్ నుంచి వాసవి గ్రూప్ చేతుల్లోకి మారిన ఈ భూముల్లో వాసవి ఆనంద నిలయం పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది. అయితే నిర్మాణాలు మొదలైనప్పటికీ భూములు మాత్రం ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి. ఇంకో విచిత్రమేమిటంటే ధరణి పోర్టల్లో 49/13 సర్వే నెంబర్లో ఉన్న 58 ఎకరాలు ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి. అయినా రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ విషయంలో వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ కు సన్నిహితుడైన ఓ ప్రభుత్వ పెద్ద అండదండలతో అధికారులు చకచకా పనులు చక్కబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ధరణి రికార్డుల్లో పేర్లు మారకున్నా వాసవి ఆనంద నిలయం పేరుతో నిర్మాణ పనులు కొనసాగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లాట్స్ అమ్మకాలు కూడా అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఎల్బీనగర్ ఖరీదైన ప్రాంతం. ఇప్పుడు అధికారుల అండదండలతో వాసవి గ్రూప్ దక్కించుకున్న భూముల మార్కెట్ వాల్యూ ప్రస్తుతం 400 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఇంతటి ఖరీదైన భూములను శ్రీ వైష్ణవ్ కంపెనీకి ప్రభుత్వం అమ్మినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. మరి ఈ 2 రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? ధరణిలో ప్రభుత్వ భూములుగా నమోదైన సబ్ రిజిస్ట్రారీ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? ప్రభుత్వ భూముల్లో దర్జాగా కబ్జా చేస్తున్నా చేతులు కట్టుకొని ఎందుకు కూర్చున్నట్లు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేదెవరు? అసలు ఈ ప్రభుత్వ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అక్రమంగా కట్టబెట్టిన తీరుపై విచారణ జరిపి నిజ నిజాల నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.